శరీరములో ఉన్న వ్యాధులను బాధలను సర్వేశ్వరునికి సమర్పించుకొని పరిశుద్ధ దేవుని సన్నిధిలో మన జీవితంలో ఉన్న ఆటంకాలను దేవుడు తొలగించుమని, మన వ్యాధి బాధలను తొలగించుమని దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. అంగి అంజును అండగనే అద్భుత స్వస్థతనిచ్చావు, నీనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును, నీ దృఢవి నీనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును, అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా. రామయ్యా యేసు రాజా, రామయ్యా యేసు రాజా, స్వస్థతపరచగ నీవు త్వరగా రావయ్యా, దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను నేను, స్వస్థత పొందెదను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహిమ గీతమును మగా సంతోషముతో పాడి స్తుతించుదాం. ఎందుకనగా ఈ రోజు యేసు ప్రభు మన కొరకు స్వస్థత ఇవ్వటకు, విడుదల ఇవ్వటకు రాజుగా రాబోతున్నాడు. చప్పట్లు కొట్టి మహిమ గీతం పాడుదాం. మహిమా మహిమా సర్వేశ్వరుడా, మహిమా మహిమా సర్వేశ్వరుడికి మహిమా, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం, భూలోక ప్రజలకు ఎల్లవేళలా సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరుడికి మహిమా,
వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా, మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధుడు మీరొక్కరే, మహోన్నతుడు మీరొక్కరే, పరిశుద్ధుడు మీరొక్కరే, మహోన్నతుడు మీరొక్కరే, మహోన్నతుడు మా యేసు ప్రభువు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ప్రేమతో మమ్ము రక్షించితివి. నీ చిత్తమును నెరవేర్చుటకు మాకు దయచేసితివి. నీకు ప్రియమైన ఈ పవిత్ర బలిని మేము అనుసరించి క్రీస్తుని రక్షణమును మేము మా కుటుంబము పొందినట్లుగా ఆశీర్వదించి ఉన్నాము. మీ బిడ్డలైన మేము సకల విధములో స్వస్థతను పొందినట్లుగా దీవించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చొని మొదటి పట్టణం వింటాం. చెవిటివారు విందురు, మూగవారు సంతసముతో కేకలిడుదురు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు. శత్రువులకు ప్రతీకారం చేయుటకు, విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహం చెందిన వారితో నుడువుడు. అప్పుడు గ్రుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కృంటివారు లేడి వలె గంతులు వేయుదురు, మూగవారు సంతసంతో కేకలిడుదురు. మరుభూమిలో ఏరులు పారును, ఎండిన నేల సరసగును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును. పూర్వము నక్కలు వసించిన పొదలలో తుంగలు జమ్ములు ఎదుగును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నిధిలో నడుచు నిధిలో నడుచుచున్నా నా తోడై ఉన్నాడు. అగ్నిలో నడుచుచున్నా నా తోడై నడుస్తావు. నిధిలో నడుచుచున్నా నా తోడై ఉన్నాడు.
ఈ లోక విషయములలో పేదలకు వారిని తన రాజ్యమునకు వారసులకు దేవుడు ఎన్నుకొనెను. 2వ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. నా సోదరులారా, మీరు ప్రజల పట్ల పక్షపాతము లేకుండా వలెను. మీరు మహిమోపేతుడగు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసము గలవారు కదా. వ్రేలికి బంగారు ఉంగము నుంచి మంచి దుస్తులు ధరించి ధనికుడు ఒకడు మీ సమావేశం ప్రవేశించిన అనుకోండి. చింపరి గుడ్డలు ధరించిన ఒక పేదవాడు కూడా ప్రవేశించిన అనుకొనుడు. ఈ ఉన్నత సాహనంను కూడా అలంకరింపుడు అని మంచి దుస్తులు ధరించిన వ్యక్తితో ఎక్కువ మర్యాదగాను, నీవు అక్కడ నిలువము లేదా ఇక్కడ నా పాదపీఠము కింద సమీపముగా నేలపై కూర్చుండుము అని పేదవానితోనూ పలుకరాదు. అట్లు నరచినచో మీలో ఎవరు వర్గులు సృష్టించిన వారగును, దుర్బుద్ధితో న్యాయ నిర్మములు చేయి వారును అగుదురు. నా ప్రియ సోదరులారా, ఆలకింపుడు. ఈ లోక విషయములలో పేదలకు వారిని విశ్వాసమున భాగ్యవంతులుగా ఉండుటకును తన రాజ్యమునకు వారసులగుటకును దేవుడు ఎన్నుకొనెను. తనను ప్రేమించు వారికి ఆ రాజ్యమును వాగ్దానమునర్చెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీదు దృష్టిలో అమూల్యమైన వాణ్ణి బిడ్డ అని పిలుచుచున్నావా? ఈ పాపి పేరు అరచేతిలో రాసుకున్నావా? యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. ఇది మార్కు సువార్త 7వ అధ్యాయం వచనములు 31 నుండి 37 వరకు. ఇది మార్కు సువార్త 7వ అధ్యాయం 31 నుండి 37 వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతము నుండి సీదోను కెదలిపోయి ప్రాంతం మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరను. అప్పుడు అచ్చటి జనులు మూగా చెవిటి వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తమునుంచమని ప్రార్థించింది. యేసు వాని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫతా అనెను, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగాను. ఇది ఎవరితో చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారం చేసిరి. చెవిటివారు వినట్లుగా, మూగవారు మాట్లాడినట్టుగా సమస్తమును ఆయనకు చక్కపరిచి ఉన్నదని వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఒక నిమిషం నిలబడి నీటిలో నడచుచున్నా నాతోనే ఉన్నావయ్యా, అగ్నిలో నడచుచున్నా నువ్వు నన్ను నడిపిస్తున్నావని
పాడి స్తుతించి దేవుని వాక్కుని వినటకు మనల్ని అర్పించుకుందాం. రెండు చేతులు పైకి లేపి, ఓ నా దేవా, మిమ్మల్ని రక్షించుటకు మీ రాజు రాబోతున్నాడని వాక్కు పలుకుచున్నది. అన్య దేవతలను ఆరాధించిన వారు అన్ని విధానంలో దీవింపబడినప్పుడు నిన్ను నమ్మిన నేను ఇటువంటి ఆటంకాలకు గురి అయి ఉన్నానని ఎంతోమంది కన్నీరు కారుస్తున్నారయ్యా. దానిలో నేను ఒక్కడు. ఆ జీవితం ఎందుకు మారలేదు? నా వ్యాధి ఎందుకు మారలేదు? నాలో ఎందుకు మార్పు లేదు అని ఏడుస్తున్న నా ప్రార్థనను ఆలకించుటకు ఈరోజు నేను ప్రేమతో పిలుస్తున్నాను. రాదేవా అండ్ అభిషేకించుమయ్యా. నీటిలో నడుచుచున్నా నా తోడై ఉన్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. నీటిలో నడుచుచున్నా నా తోడై ఉన్నావు, అగ్నిలో నడుచుచున్నా నాతోనే నడుస్తావు. ఒడికి పోలేను, నీ కాలిపోలేను, ఒడికి పోలేను, నీ కాలిపోలేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీదు దృష్టిలో అమూల్యమైన వాని బిడ్డ అని పిలుచుచున్నావా? ఈ పాపి పేరు అరచేతులో రాసుకున్నావా? నీదు దృష్టిలో అమూల్యమైన వాని బిడ్డ అని పిలుచుచున్నావా? ఈ పాపి పేరు అరచేతులో రాసుకున్నావా? యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా యేషువా ఆరాధన, యేషువా మహిమ, పరిశుద్ధుడా వందనం, పరలోక తండ్రి వందనం, నిత్యుడవు తండ్రి వందనం, సమాధాన ప్రభువా వందనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ, పరిశుద్ధుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మ మరియా, మాకు తోడై ఉండి మమ్మల్ని రక్షించుమమ్మా. ఈనాడు నీ కుమారుడు మాకు బోధించాలని ఆశపడుతున్న సత్యమును మేము పరిపూర్ణంగా గ్రహించినట్లుగా చేయి. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా.
మనలో ఈనాడు ఇప్పటికీ శరీరంలో వ్యాధి అని ఒక్కటి లేదు అన్నవాడు ఎవరు లేరు. అవునా? మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక రకమైన వ్యాధి ఉంటున్నది. ఇంకా చెప్పాలంటే వ్యాధులతో మనం కట్టుబడి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కట్టపడటం అన్నది ముడియేయటం కట్టపడటం. ఆ ముడిని వింపలేదంటే మనకు విడుదల ఉండదు. పిశాచు మన ప్రతి ఒక్కరిని తన ఆధీనములో తీసుకొని నడిపించుటకు ఉపయోగిస్తున్న కార్యం చాలా. పాపం ఒకటి, శాపం ఒకటి, అప్పు బాధలు ఒకటి, క్రోధం, పగ, ద్వేషం అనేది ఒకటి. అవి అన్నిటిలో చాలా క్రూరమైనది ఒకటి మనగా వ్యాధి. ఈరోజు మనం సూర్యాపేట నుండి అజయ్ అప్పుడప్పుడు క్యాన్సర్ వ్యాధి నేను ప్రార్థన చేస్తే ఆయన ఏమంటున్నారు? ఫాదర్, డాక్టర్ దగ్గర పోయినా వేస్ట్ అన్నాడు ఫాదర్. ఇక్కడ ఉండి చచ్చినా మా మీద ఏం చెప్పకూడదు, ఆయన చివరి స్టేజ్ వచ్చింది అంటున్నారు ఫాదర్. నాకు భయంగా ఉంది ఫాదర్. ఎప్పుడెలా నేను ఆదివారం గుడికి పోవాలి, దైవశక్తిని పొందుకోవాలని ఆశపడుతున్నాను, శనివారం సాయంత్రం నుండే రక్తం అంది వస్తుంది ఫాదర్. అప్పుడు ఈయన చెప్తున్నప్పుడు నాకు బాధ, అయ్యా క్యాన్సర్ వ్యాధిని స్వస్థపరచుటకు నాకు శక్తి లేదే. దైవజనులని పిశాచు శక్తి నుండి విడిపించుటకు, స్వస్థపరచుటకు నాకు అటువంటి అభిషేకం లేదే అని ఏడుపే. మనులను కట్టివేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. శరీరమును వ్యాధితో కడుతున్నారంటే ఆత్మను, పాపమును సంగలితో కడతాడు. మనం ముందుగా చెప్పినట్లుగా రోమేర్ 6:23 పాపానికి వేతనం మరణం. మీరు స్పైడర్ చూసి ఉన్నారా? గోడలు అక్కడక్కడ ఉంటుంది స్పైడర్, ఇన్సెక్ట్స్. 8, 9, 10 కాలు ఉంటుంది కదా. అది ఒక వలను తయారు చేసి సరిగా ఈగలు కానీ పురుగులు కానీ పాస్ చేస్తున్న దారి అక్కడ కడుతుంది. అప్పుడు ఈగలు అక్కడ ఉన్నది తెలియదు కనుక వచ్చి చిక్కుకుంటున్నప్పుడు ఆ స్పైడర్, ఇన్సెక్ట్స్ వచ్చి ఏం చేసి తెలుసా? తన నోటి నుండి లేదా తన శరీరం నుండి వస్తున్న ఆ పిసిన్ గమ్ అంటి ఒక కార్యంతో దాన్ని చుట్టుతుంది. అప్పుడు ఈగలకు రక్క ఉండినా కూడా, తప్పించుకోవటానికి శక్తి ఉండినా కూడా కట్టబడటం వలన తప్పించుకోలేదు. నీకు తెలుసా, ఆ స్పైడర్ వెంటనే తినదు, అది పోయి దాన్ని పని చేసుకొని వస్తుంది. ఎందుకు? ఎప్పటికైనా అది అక్కడే ఉంటుంది అని దానికి తెలుసు. ఎప్పటికైనా అది వల నుండి ఎవ్వరూ తీసేయలేదు, కట్టివేసి ఉన్నా. అట్లనే మనల్ని కూడా కొన్ని పాపములో పిశాచు కట్టివేస్తాడు. మనం మంచిగానే ఉన్నాము, సడన్గా ఒక చోటుకి వెళ్తున్నప్పుడు, లేదా ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు, లేదా ఒక కార్యమును చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం పడిపోతాం. అనుభవం ఉంది అనుకుంటున్నా. కోపపడకూడదు, సారాయం త్రాగకూడదు, విభచారం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, అమ్మా నాన్నని ప్రేమించి, ఇదన్నీ చట్టాలు ఉన్నాయి. కానీ ఆల్రెడీ నేను కట్టపడి బంధనాల్లో ఉన్నాను కనుక, అర్థమవుతుంది కదా, నన్ను పిశాచి కట్టివేసి తన వలలో నేను ఉన్నాను, ఆయన ఆధీనంలో నేను ఉన్నాను కనుక కావాలన్నప్పుడు వచ్చి నన్ను వాడుకుంటారు, కావాలన్నప్పుడు నన్ను ఉపయోగించుకుంటారు. ఇప్పుడు నన్ను ఒకరు గాయపరిచి తిడుతున్నారు అనుకోండి, నన్ను తిట్ట చేసినది ఆ వ్యక్తిని పిశాచు ఉపయోగించుకున్నాడు కనుక
నేను గాయంలో ఉన్నాను కనుక ఇప్పుడు వారు చెప్పిన మాట ఇంకా గాయమైంది. గాయం అని ఒక్క వలలో సంఖ్యలతో ఆయన ఆల్రెడీ నన్ను కట్టివేసి ఉన్నాడు కనుక నేను గాయంలో ఉన్నాను. నన్ను తిట్టినవాడు దుష్ట శక్తితో ఉన్నారు. గాయం పెద్దగా అవుతుంది. యేషువా వందనం, యేషువా ఆరాధన. నీ తప్పించుకోలేదు. ఒక వ్యక్తి వచ్చాడు, పడలేదు. రెండవది వ్యక్తి పడలేదు. మూడవ వ్యక్తి పడలేదు. 10 వ్యక్తులు వచ్చిపోయారు. 6వ వ్యక్తిలో నేను పడిపోయినా ఎవరికూ తెలియదు. పడిపోయిన తర్వాత కూర్చుని ఏడుస్తాం. 5గురిని భరించాలి. ఎలా పడిపోయినా, ఎందుకనగా మన బంధనాలలో ఉన్నాం. పాప ఊబి అని మీరు విని ఉండవచ్చు. ఆ పదం ఊబి, అది బురద. పడిపోయిన వారు పైకి రావటానికి తనకు తాను పైకి లేపటకు వాళ్ళకు వీలు ఉండదు, శక్తి లేదు, సామర్థ్యం ఉండదు, ఛాన్స్ లేదని చెప్పవచ్చు. పడిపోయిన వారు నేను లేవాని ఎంత తను తాను బలవంతం చేస్తారో అంత అది లోపలికి పోతుంది. ఈ వాతావరణంలో, స్పైడర్ అంటి వలలో చిక్కుకొని ఉన్న వాతావరణంలో, మన కొరకు మాట్లాడటకు ఎవరు లేరా అని పడిపోయి ఉన్న ఈ పరిస్థితిలో, ఈ వ్యాధి నుండి నాకు విడుదల లేదా అని పరిస్థితిలో, మనం హైదరాబాద్ నుండి ఒక కొడుకుని తీసుకుని వచ్చారు. చాలా అది థైరాయిడ్ ఉందని, ఆ విషయం ఈ విషయం అని ఇక్కడ కూడా వచ్చి ప్రార్థన చేసుకొని పోయారు 2-3 మంగళవారం. కానీ నేను ఏం విన్నానంటే అన్ని చోటకు తీసుకుని పోయారన్నమాట. మంత్రం, తంత్రం, తాయెత్తులు, బాయి, వీళ్ళు వాళ్ళ దగ్గర ఇక్కడ కూడా తీసుకుని వచ్చారు. ఎట్లయినా మన ప్రాణంని కాపాడుకోవాలన్నప్పుడు పిశాచి ఆ సందర్భంని ఉపయోగించుకొని మనం ఎలా వాడుకుంటారు. అర్థమవుతుందా? నేను ఆకలిలో ఉన్నప్పుడు పిశాచుకు తెలుసు ఈయన ఆకలిలో ఉన్నాడని. ఏ ఆకలి? శరీర ఆకలిగా ఉండవచ్చు, కడుపు సంబంధించిన అన్నం ఆహారం ఆకలిగా ఉండవచ్చు, అది ఆకలి. సంపాదించటం అని ఆకలిగా ఉండవచ్చు, స్త్రీలు పురుషులను కానీ డబ్బు కానీ ఏమైనా అది ఒక ఆకలి. ఒక్కరిలో శరీరంలో ఆకలి ఉన్నది వచ్చేస్తుంది అనుకున్నప్పుడు పిశాచుగా తెలిసిన ఆ ఆకలికి ఇది తినుము అని నీ ముందు కార్యంలో ఉంచుతాడు. He will bring the things right time when he sees that you are hunger. నీ ఆకలితో ఉన్నావని పిశాచుకి ఎలా తెలుసు? నీ తెలియపరచావు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. నీ హృదయం, నీ మనస్సుని ఆయన తెలుసుకున్నాడు కనుక తెలిసిన నిమిషమే ఏమి ఇచ్చినా నీ తినగలుగుతావు, ఈ ఆకలికి వాడుకోగలుగుతావని తెలుసో ఆ వ్యక్తిని కానీ ఆ వస్తువును కానీ నీ ముందు తీసుకుని వస్తాడు. ముందుగానే పాపం చేసి వలలో చిక్కుకొని ఉన్న మనం చెయ్యటం తప్ప వేరు మార్గమే ఉండదు. రోమేయర్ 7వ అధ్యాయం 14వ వచనం దీన్ని పలుకుచున్నది. ఫాదర్ ఎప్పుడు ఎందుకు పాపం కూర్చి చెప్తున్నారు? పాపంని కూర్చి నేను చెప్పలేదు. ఈ వారంలో ఆదివారం దుష్ట శక్తి అంటే వాడు ఎవడు? ఆయనని మనల్ని ఎలా పట్టుకుంటున్నారు? ఎప్పుడు పట్టుకుంటున్నారు? ఏ విధానంలో మమ్మల్ని తాకుతున్నాడు? ఆయన శక్తి ఏమిటి? ఆయన ఆయుస్సు ఏమిటి? దీన్ని ధ్యానించుకొని దీనికి ఎదురుగా మన దేవుడు అంటే ఎవరు? ఆయన మనలో చేస్తున్న కార్యం ఏమిటి? ఆయన శక్తి ఏమిటి? దీనిని కూడా మనం ధ్యానించుకుంటున్నాం. హ్యాండ్ ఇన్ హ్యాండ్ వీఆర్ రిఫ్లెక్టింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ అండ్ ద పవర్ ఆఫ్ ద ఈవిల్ స్పిరిట్. ఈరోజు మనం ధ్యానిస్తున్నాం రోమేయర్ 7:14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని మనము ఎరుగుదము, కానీ నేను పాపమునకు బానిసగా అమ్మబడి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పెన్నులో రాసుకోండి, అక్కడ కింద అండర్లైన్ చేయండి. నేను పాపానికి
బానిసలే అయి మారిపోయి ఉన్నాం. నాకే తెలియదు నన్ను అన్నా అని పిలిచిన వారితో పాపం, నన్ను చెల్లి అని పిలిచిన వారితో పాపం, నన్ను నమ్మిన వారిని మోసగించటం, హత్య చేయటం, కాలు చేతులు నరకటం. 3 యువకుడు వచ్చారు, హిందీ వాళ్ళు. మాకు చోట లేదు, పని చేస్తున్నాం అక్కడక్కడే, ఒక చోట ఇవ్వండి. ఎక్కడ అడిగినా నో 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 నో, పెళ్లి కాని వాళ్ళకి మేము ఇవ్వలేము అన్నప్పుడు ఒక పెద్ద నాన్న వాళ్ళ అమ్మ, కొంచెం ముసలివాడు, పిల్లలందరూ కూడా ఫారిన్లో ఉన్నారు. వీళ్ళు కూడా మన పిల్లలు ఉన్నారు, కానీ వాళ్ళకి చిన్న కింద ఉన్న గదిని ఇచ్చారు. 2 నెలలు బాగానే ఉన్నారు. 3వ నెల వాళ్ళ ఇద్దరిని చంపేసి ఇంట్లో ఉన్నదాన్ని తీసుకొని పోయారు. లోకం భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. పాపమునకు నేను బానిసలుగా మారిపోయి ఉన్నాను. ఇది నువ్వు కానీ నేను కానీ నాలో పాపం లేదు అని చెప్పలేము. ఒకటి లేదంటే ఏదో ఒకటి మనలో కట్టివేసి నడిపిస్తున్నది. పౌలు గారు అంటున్నాడు, నేను పాపమునకు బానిసలుగాను, కనుక నేను చేయుచున్నదేమియో నాకు బోధపడ నేను చేయుచున్నది ఏమో నాకు తెలియటలే. ఒక గురువుగా నేను చెయ్యకూడదు, నేను చేస్తున్నా. ఒక కుటుంబానికి అమ్మ భార్య అలా నన్ను ఏం చెయ్యాలో ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు. భర్త అలా నేను ఎలా ప్రామాణికంగా ఉండాలో నాకు తెలియట్లేదు. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. Praise the Lord. నేను పేరు మర్చిపోయినా నిన్నటి రోజు ఒక డాక్టర్ చెప్తున్నారు, పిల్లి ఉంది కదా, పిల్లి అది టాయిలెట్ వెళ్తున్నప్పుడు ఒక రకమైన కిరిమి, అది ఎలుక కానీ పక్షులు కానీ అది తింటున్నప్పుడు తప్పిదంగా తినినా, ఎలుక తింటుంది అనుకోండి, ఆ ఎలుక పిల్లిని చూసి పారిపోవాలి కదా, నార్మల్గా పారిపోవాలి కదా. ఈ కిరిమి ఏం చేస్తుంది మాట, ఎలుకలలో ఉండి ఒక రకమైన, అది పిల్లి నుండి వచ్చింది కాబట్టి పిల్లి వైపు లాగుతుంది మాట. కనుక పిల్లిని చూసిన వెంటనే పారిపోవలసిన ఎలుక పిల్లి ఉన్న చోటకే వెళ్తుంది మాట. ఇది సైంటిఫిక్లీ ప్రూవ్డ్. తమిళ్లో దానిని ఒట్టుని, ఈ కిరిమి తనకు ఆగారంలో తనను వెదక్కి పొందలేదు కనుక ఇంకొకరిని పొందుతున్న ఆగారంలో సగం తీసుకుంటుంది. ఇంకొక రకమైన కిరిమి ఏం చేస్తుందన్నమాట, చేప ఉంది కదా, చేప నాలుకలు వచ్చి ఆ నాలుకలను తినేస్తుంది మాట. చేప నాలుకను, ఆ నాలుక బదులుగా ఇది ఉంటుంది మాట. ఏ చేప ఏమేమి తింటుందో చేప దీన్ని దాటి దానికి లోపలికి పోవాలి. తనకు కావలసినది తిన్న తర్వాతనే చేపకు కావలసినది లోపలికి వెళ్తుంది. హల్లెలూయా. ఇప్పుడు కరోనా కూడా మనలో లేదని అనుకుంటున్నామా? మనలో లేదా? మన అందరిలో అది వచ్చి ఉంటున్నది. దానితో బ్రతుకుటకు మనం రెడీ అయిపోయాం. మన మైండ్ లెవెల్లో మనం సిద్ధమై, మన బాడీ కూడా గెట్ అడ్జస్టెడ్ విత్ కరోనా అండ్ అదర్ సిక్నెసెస్. ఇంకొక రోజు నేను ఆ సైంటిఫిక్ పేరుతోనే నేను వివరిస్తాను, మీరు యూట్యూబ్లో దాన్ని చూడవచ్చు. కుక్క కడిచిన అదే స్వభావంలో, కోతి కడిచిన అదే స్వభావంతో ప్రజలు ఉండి చనిపోయినదని మనం విని ఉన్నాం, చూసి ఉన్నాం. మీకు నాకు అనుభవం ఉన్నది. పౌలు గారు ఏమంటున్నారు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలియట్లే అనగా, పిశాచుకు సంబంధించిన వైరస్ నాలో ఉన్నది, కోపం నాలో ఉన్నది, కామం నాలో ఉన్నది, అహంకారం ఉంది, పిచ్చి తలంపులు ఉన్నది, విభచార తలంపులు, దొంగతనం, దోపిడితనం, ఇరిటేషన్, అహంకారం,
అందరూ నాశనం అవ్వాలని తలంచటం, ఒక్కరు కన్నీటిని చూసి ఆనందించటం, కుటుంబంలో ఎవరో ఒకరు చచ్చిపోయారు అందరూ ఏడుస్తున్నా ఈయన నవ్వుతాడు, సాడిస్ట్గా మారటం. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. యేషువా వందనం, యేషువా ఆరాధన. హల్లెలూయా. 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 యేషువా వందనం, యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా ఆరాధన, యేషువా మహిమ. యేషువా మహిమ. హల్లెలూయా. 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 సాలొమోను జ్ఞాన గ్రంథం 7వ అధ్యాయం మనం చదువుకుందాం. సాలొమోను జ్ఞాన గ్రంథం పుస్తకం 7వ అధ్యాయం 22-23 వచనం చదివి ధ్యానించుకుందాం. సాలొమోను పుస్తకం. ఎదిరింప శక్యము కానిది, ఉపకారం చేయునది, నరులతో స్నేహం చేయునది, స్థిరమైనది, నమ్మదగినది, విచారముకు లొంగనిది, సర్వశక్తి గలది, సర్వమును పరీక్షించునది, జ్ఞానాత్మకములు, పునీతములు, సూక్ష్మములనైన ప్రాణులన్నింటిలోనికి ప్రవేశించునది. హల్లెలూయా. 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 జ్ఞానమును కూర్చి అక్కడ మాట్లాడుతుంది. జ్ఞానం అంటే ఏమిటి? ఇటువంటి పిశాచు శక్తులకు లోపడకుండా, పిశాచు శక్తులు మనను నడిపించుటకు అనుమతించకుండా దేవునిలోనే ఉండటం. హల్లెలూయా. హల్లెలూయా. పోయిన వారంలో మనం అందరం ఒక న్యూస్ని చూసి ఒక తల్లి పిల్లల నోటిలో కుత్తుతే ఉంటుంది. ఎందుకు? తన భర్త తప్ప ఇంకొక వ్యక్తి ఆమెను ప్రేమిస్తుండగా ఆయన చెప్తున్నాడు మాట, పెద్ద కొడుకు నీలాగా ఉన్నాడు, రెండవది కొడుకు నాకు అస్సలుకి నచ్చలేదు, నీ భర్తలాగా ఉన్నాడు, ఆయన కొట్టినాలే నువ్వు నన్ను ప్రేమించినట్లుగా. పిశాచు శక్తి తన సొంత కుమారుడిని ఒడిలో పెట్టుకొని లాలించి పాలించిన తల్లి నోటిలో రక్తం, పెదవులు వాసిపోతున్నాయి. ఆ కొడుకు ఎందుకు అమ్మ కొడుతుంది కూడా తెలియదు. తగ్గు. జ్ఞానం అన్నది మనకు ధైర్యమును, వివేకమును, ఎన్నెన్నో కార్యం మన కోసం. దాన్ని వదిలి పాము దగ్గరని వెళ్ళినా పాము ఏం చేస్తుంది? హల్లెలూయా. పాము ఏం చేస్తుంది? కడుస్తుంది. తర్వాత నీ కాలుని చుట్టుకుంటది. హల్లెలూయా. 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 అది పాము కాలుని చుట్టుకున్నట్లుగా నిన్ను చుట్టుకొనును. పాము దగ్గర ఎల్లకు అని వాక్కు పలుకుచున్నది. అనగా ఏంటి? నేను బంధింపబడి ఉన్నాను, నేను ఆశించినది నేను చెయ్యలేను అవులంటున్నాడు. నేను దేనిని చెయ్యకూడదో దానిని చేస్తున్నా పౌలు చెప్తున్నాడు. బిడ్డ, పౌలు పునీతుడుగా మారారా లేదా? అనగా ద ఫస్ట్ థింగ్, మనం రక్షణ్యానికి చెయ్యవలసిన మొదటి కార్యం సెల్ఫ్ రియలైజేషన్. లూకా స్వార్త 15వ అధ్యాయం 17వ వచనం. లూకా సువిశేషం 15వ అధికారం 17వ వచనం.
అప్పుడు అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తప్పిపోయిన కుమారుడుకు కనివిప్పు కలిగి తనలో తాను ఇట్లా అనుకొనెను, తన్ను తాను ఇట్లో అనుకొనును, నా తండ్రి వద్ద నా తండ్రి యొద్ద ఎందరో పనివారు పుష్టిగా పుష్టిగా భోజనం లభించుండగా కానీ నేను ఇక్కడ ఆకలికి బలబలలాడుచున్నాను. ఇక్కడ ఆకలితో గడగడలాడుతున్నాను. రియలైజేషన్స్ ఫస్ట్ పాయింట్ రాసుకోండి. మొదటిది, నేను ఎక్కడ ఉన్నాను, ఎవరితో ఉన్నాను అని సెల్ఫ్ రియలైజేషన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రాసుకుంటానా? రియలైజేషన్ ఏంటి? కనువిప్పు కలగటం, తెలుసుకోవటం, నేను ఎందుకు ఇట్లా ప్రవేశిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది, నేను ఈ గాయము నుండి, ఈ పాపము నుండి, వ్యాధి నుండి నేను బయటపడాలంటే ఏం చేయాలి? దానికి పేరు ఇంగ్లీష్లో మొదటికి నాలెడ్జ్ అంటారు, సెల్ఫ్ నాలెడ్జ్. నేను ఎందుకు ఇట్లా? హల్లెలూయా. రెండవది ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. నాలెడ్జ్. ఎక్కడ ఉన్నాను? తండ్రిని వదిలిపెట్టి దూరదేశంలో ఉన్నాను. ఎలా ఉన్నాను? ఇట్లా ఉన్నాను. ఎగ్జామినేషన్. ఇట్లా నేను మారిపోయినదికి కారణం ఎవరు? నా చెడు స్నేహితులు, నాతో పాపంలో కలిసిన స్త్రీలు, నాకు మోగ తలంపులు తెప్పించిన వాడు, నాకు త్రాగుటకు నేర్పించిన వాడు. దీని వలన ఇప్పుడు నేను పొంది ఉన్నది ఏమిటి? ఆకలితో ఉన్నాను, పందిలతో ఉన్నాను, అలమాడిపోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ ఎగ్జామినేషన్. మూడవదిగా ప్యూరిఫికేషన్, సెల్ఫ్ ప్యూరిఫికేషన్. ఇక్కడే కూర్చున్నా సరిపోవదు. ఇట్లా ఏడ్చుకొని, నేను తండ్రిని వదిలిపెట్టి వచ్చినా, నేను ఇక్కడే ఉండిపోతా, ఆకలి ఏం చేయాలి, చచ్చిపోతా అని చావటకు నీ బ్రతుకలేదు, చావటకు నీ పుట్టలేదు, జీవించుటకు నీ జన్మించున్నావు. నీకు జీవం ఇచ్చే తండ్రి నీ కొరకు వేచి ఉన్నారు. కనుక ప్యూరిఫికేషన్, నిన్ను నువ్వు శుద్ధపరచుకో. ఆయన అక్కడి నుండి, పందుల మధ్య నుండి, ఆ గ్రామం నుండి ప్రైజ్ ది లార్డ్ బయట పెట్టాడు. యువర్ ఎఫర్ట్ ఇస్ నీడెడ్. చెప్పుకొని కూర్చుంటా పనికిరాదు. నీ తలంపులు, ఆలోచనలు అన్నిటిలో పిశాచు నిన్ను కట్టివేస్తున్నారు. కనుక సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ప్యూరిఫికేషన్. అయ్యా నన్ను కడుగుమయ్యా, నన్ను కడుగుమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు. డాడీ వచ్చిన వెంటనే కౌగిలించుకొని చెప్పిన మాట ఏమిటి? తండ్రి, నీకు వ్యతిరేకంగా, పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించుము దేవా, నానా నన్ను క్షమించు. ప్యూరిఫికేషన్. అర్థమవుతుందా రమా? నిన్ను తెలుసుకో. నీ జీవితం ఇట్లా ఆగిపోయినదికి కారణం ఏమిటి తెలుసుకొని, ఇంకా నేను ఇక్కడ ఉండిన ప్రయోజనపడదని తెలుసుకొని అక్కడి నుండి బయటపడు. దేవుని సన్నిధికి వచ్చి, దేవా నీకు వ్యతిరేకంగా, పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశానని ఒప్పుకున్నా నీకు విడుదల. నీ చేసినది నిన్ను ఎవరికి తెలియకుండా నేను దాచుకుంటాను. ఎవరు వచ్చి అడిగిన వాళ్ళని కొడతాను. నాకు వ్యతిరేకంగా ఏమన్నా మాట తలచిన డబ్బుతో వారి నోటిని మూస్తానంటే నీ మూయి. దేవుడి సమయం వచ్చినప్పుడు నీ అనుభవింపబోతున్న వ్యాధులు భయంకరంగా ఉంటుంది. యేసుక్రీస్తుని నీతిపది నిరపరాధి అని తెలిసి కూడా మరణానికి అప్పగించిన పిలాతు ఎలా చనిపోయారు తెలుసా? శరీరం అన్నా ఊదిపోయి నీళ్లు కాలింది మాట, శరీరం అంతా ఊత శరీరం.
ఎక్కడికి ఆయన సమాధిలో ఉంచలేదు, ఆయన శరీరం అక్కడక్కడ విసిరేశారన్నమాట. కుక్కలు గద్ద పిల్లను కడిచి చంపేసేవాడు. He did not have a pleasant death. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు డాడీ ఏం చెప్పారు అన్నారా? అట్లా చెప్పకు నానా, ఎట్లయినా నా కొడుకే అని స్వీకరించుకున్నప్పుడు కొత్త వస్త్రమును, కొత్త ఉంకరమును, కొత్త చెప్పులను ఇచ్చినప్పుడు కొడుకు ఏం చేయాలి? నో 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 నో, నాకు ఇదన్నీ అవసరం లేదు చెప్పారా? తండ్రి వసగుతున్న ఆ కృపను, దయను, శక్తిని, ప్రేమను ఉపయోగించుకొని మరి ఒక్కసారి తను తాను నూతనీకరించుకున్నాడు. 4వ పాయింట్, సెల్ఫ్ ఎంపవర్మెంట్. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు యేసులో నిన్ను నువ్వు బలపరుచుకోవటం. క్రీస్తులో అన్నీ ఉన్నాయి. నీ ఎటువంటి పాపాత్ముడుగా ఉండినను, ఎటువంటి వ్యాధిలో ఉండినను, ఎటువంటి కష్టంలో ఉండినను క్రీస్తు యేసు జీవముతో ఉన్నారు. మన తండ్రి వేచి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నీ తిరిగి ఆయన దగ్గర వెళ్ళి నీ పరిస్థితిని చూపించినా చాలు, పశ్చాత్తాపడినా చాలు, శుద్ధి చేయమని అడిగినా చాలు, నిన్ను శుద్ధి చేసి మరలా నిన్ను నీ స్థానంలో, ఏ స్థానంలో నిన్ను ఉంచాడో అదే స్థానానికి నిన్ను ఉంచుటకు దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు మనం చెయ్యవలసినది సెల్ఫ్ ఎంపవర్మెంట్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. 5వదిగా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సెల్ఫ్ సోల్ సేవింగ్. మన సొంత ఆత్మను రక్షించుకొనుటకు పోరాడటం. సెల్ఫ్ సోల్ ఓరియంటెడ్ లైఫ్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్తుంది? 26, 16 లోకమన్నీ సంపాదించుకొని ఆత్మను కోల్పోయినా లాభమేమిటి? 16, 26. 16, 26. మన జీవితం ఏం సాధించామన్నదికి కాదు, నీకు దేవుడిచ్చిన ఆత్మను కాపాడుకున్నావా, నీ జీవితంని కాపాడుకున్నావా? ఊర్లో ఉన్న వాళ్ళ భార్య ఏం చేస్తున్నా నీ అక్కర కాదు, అవసరం లేదు. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఎలా నడిపించాలి, కాన్సన్ట్రేట్. పక్కన ఇంటి వారిని గురించి నీకు మాట అవసరం లేదు. వారు ఏం కొన్నారు, ఎలా ఉన్నారని అవసరం లేదు. ఇది నాకు, నా కుటుంబానికి, నా దేవుడికి ఉన్న సంబంధం. మిగిలిన వారు ఏం చేశారో వారిని చూసి నేను చెయ్యను అవసరం లేదు. నన్ను దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. సొదొమ గొమొర్రా పట్టణానికి వాళ్ళు ఇద్దరు వచ్చినది నాశనం చేయటకు కాదు, సువార్త బోధించుటకు. కానీ వచ్చే వారితో నేను పాపం చేస్తానని దైవజనులతో నీ పాపం చేయగా దేవుడు ఊరకనే ఉంటారు. దైవజనుడు అన్నవాడు, దేవుని బిడ్డలందరూ దైవజనులే. నీకు సంబంధించలేని వారు అందరూ దైవజనులే. నీకు సంబంధించిన వారు లేదంటే భార్య, భర్త, ఇది వరుస ప్రకారం. యూ హ్యావ్ నో రైట్ టు హ్యావ్ ఎనీవన్. యూ హ్యావ్ నో రైట్ టు థ్రెట్ ఎనీవన్. యూ హ్యావ్ నో రైట్ టు పొసెస్ ఎనీవన్ హూ ఆర్ ఆల్ బిలాంగ్ టు గాడ్. దేవునికి సంబంధించిన ఎవరైనా మీరు బలవంతం చేయటమో, లాగటమో, బెదిరించటమో, ఉపయోగించటమో మీ పిశాచుకు సంబంధించిన వాడని అర్థం. పిశాచుకు దాని వారికి సంబంధించిన వారిలో ఏర్పరిచిన స్థలానికి నిన్ను పంపుతానని మత్తయి సువార్త 25వ అధ్యాయం 40, 41 ఆ భాగంలో ఉంటది. ఎడమ వైపు ఉన్నవారు మేము ఎప్పుడు మిమ్మల్ని చూసుకోలేదు, ఎప్పుడు మిమ్మల్ని ప్రేమించలేదు అని అంటారు. అప్పుడు దేవుడు ఏమంటారు? అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచులకు దాని దూతల కొరకు ఏర్పాటు చేసి ఉన్న నిత్య నరకాగ్నిలో పోండి. మనం దానికి పోవటానికి ప్రయాసన పడుతున్నాం. ప్రియమైన మిత్రులారా, సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ప్యూరిఫికేషన్, సెల్ఫ్ ఎంపవర్మెంట్, సెల్ఫ్ సోరియల్ ఓరియంటెడ్. నువ్వే కాపాడుకోలేదు,
100 మందికి బుద్ధి చెప్తావు. నీ కుటుంబ సభ్యులు అందరూ నీ పక్కన ఉండి నిన్ను కాపాడకుండా పోయావు, పరిశుద్ధంగా ఉండకుండా పోయావు. అందరూ ఎలా పరిశుద్ధంగా ఉండాలని నీ బోధింపబోతున్నావా? త్రాగుతున్నని నీ పిల్లలకు త్రాగకూడదని చెప్పబోతున్నావా? నీ పిల్లలు నీ జీవితంని చూసి ఎప్పుడో కూలిపోయి నా డాడీ లాగా ఉండకూడదు, నా అమ్మలాగా ఉండకూడదని తన ఆత్మను కాపాడుకోవటానికి దేవునిలో తనను ఐక్యపరుస్తుండగా హల్లెలూయా, హల్లెలూయా. దేవా నన్ను తాకుమని 1 నిమిషం 2 చేతుని హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేయండి. నేను చెప్తున్నా, పిశాచు ఆధీనంలో మనం ఉన్నప్పుడు మనం ఆయనకు నచ్చినది మాత్రమే చెయ్యగలుగుతాం. మన ప్రతి ఒక్క జోక్స్లో కామం ఉంటుంది, ప్రతి ఒక్కరి తాకటంలో కామం ఉంటుంది, బూతులు ఉంటుంది, అబద్ధం ఉంటుంది, గలీజు ఉంటుంది. నాకు తెలియకుండానే నాలో ఉన్నది బయటికి కనిపిస్తుంది. సెప్టిక్ ట్యాంక్ని తెరచినా ఎట్లా ఉంటుందో నాతో మాట్లాడుతున్న వారికి, నాతో ఉన్న వారికి నేను ఎవరని తెలిసిపోతుంది. ఐ కెన్ గివ్ ఓన్లీ వాట్ ఐ హ్యావ్. உள்ளத்தின் நிறைவையே வாய் பேசும், హృదయం నుండి మాటలు వస్తాయి. వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ విల్ రివీల్ త్రూ యువర్ మౌత్. ఇప్పుడు బంధనాలతో బంధింపబడి ఉన్న నేను వారిని వీరుని తప్పు చెప్పకుండా నన్ను విడిపించుమని పిలవాలి. పౌలు గారిలాగా స్వామి నన్ను శరీరంలో ముళ్ళు పొడుస్తుంది అని ఏడవాలి. నా శరీరంలో వ్యాధి ఉన్నదయ్యా, నాకు ఇంత పెద్ద కష్టం ఉన్నది, నా కుటుంబంలో ఎన్ని వేదనలు ఉన్నాయని నీ ఏడవాలి, ప్రార్థన చేయాలి. కీర్తన 25:15 ప్రకారం నా కాలు వలలో చిక్కుకొని ఉండగా నేను మాత్రం దేవుని వైపు కనులెత్తి చూశా. నేను నిన్నే చూస్తుండగా నువ్వు నా కాలుని వల నుండి వింపుతావయ్యా. ఇన్ మై ట్రబుల్స్ ఐ విల్ లెర్న్ టు లుక్ అప్ టు హెవెన్ and you will set me free from the snare of the fowler. Hallelujah, హల్లెలూయా. if only you allow Jesus to come in your life and allow him to recreate you, and if only you obey his voice, the present situation will be completely changed. యేసుక్రీస్తుని మాత్రం నాలోనికి రా అని పిలుచుకొని నన్ను వచ్చి నడిపించుమని అధికారం ఇచ్చి నన్ను నూతనీకరించుమని ఆయనకు చెప్పి నీ స్వరానికి నేను విధేయతను చూపిస్తానని నీ చెప్పినచో ఇప్పుడు ఉన్న నీ పరిస్థితి పరిపూర్ణంగా మార్చబడుతుంది. ఆమేన్. చదువుదామా దివ్యోపదేశ కాండం 15వ అధ్యాయం 5వ వచనం. Book of Deuteronomy chapter 15 verse 5. దివ్యోపదేశ కాండం 15. ప్రభు తాను మీ కీరున్న నేల మీద మిమ్ము దీవించును. మీరు ప్రభు మాటలు ఈనాడు నేను మీకు విధించిన ఈనాడు నేను విధిస్తున్న ప్రభుని మాటను మీరు ఆలకించిన మీరు ఉన్న ఈ భూమిలో మిమ్మల్ని తీసివేయబడే శక్తి లేదు, మీరు జీవిస్తారు. ఏ శక్తి కానీ ఏ వ్యాధి కానీ ఏమి కూడా మిమ్మల్ని మీరు జీవిస్తున్న చోట నుండి వెళ్ళగొట్టలేదు. నేను పలుకుతున్నా, ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఓన్లీ యూ లిసన్ మై వర్డ్స్. అండర్లైన్ చేసుకోండి. యేసయ్యా మాట్లాడుతున్నాడు, నేను మాత్రం ఆయన మాటలు విని ఉండినచో. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశం మీద వచ్చిన ఏ వ్యాధి కూడా నీ మీద రాదు. న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 22వ వచనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా మహిమ, యేసువా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. Book of Exodus chapter 15 verse 26. నిర్గమకాండం 15వ అధ్యాయం
6వ వచనం ఎప్పుడు మర్చిపోకండి. మత్తయి 16:26 ఆన్మా గురించి. ఇది నిర్గమకాండం 15:26 చదువుదాం. అప్పుడు యావే మీ దేవుడైన యావే ప్రవచనములు శ్రద్ధగా విని ఆయన దృష్టికి ధర్మముగా ఉన్న దానినే ఆచరింపని ఎడల ఆయన ఆజ్ఞ దేశం మీద వచ్చిన ఏ వ్యాధి ద్వారా నేను మిమ్ములను హింసించు. ఒకసారి ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కనుక వాగ్దానం అన్నది దేవుని వాక్. దేవుని వాక్కుని చట్టంలాగా వాగ్దానంలాగా స్వీకరించుకొని నీవు మాత్రం నా మాటను విని నేను చూపిస్తున్న దారిలో నడిచిన ఇప్పుడు కూడా ఏం కాదు, నీ త్రాగుపోతాను వదులుతాను. ఈరోజు చెప్పు. పొగ త్రాగటమును భార్య చెప్పింది, అందరూ చెప్పారు, వదలకుండా పోతున్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈరోజు వదలు. ఏ పాపమైనా ఎవరితోనా చిక్కుకున్నావు, బయటికి రాలేదు, కానీ ఈ రోజైనా వదలు. ఈరోజు నీకు జీవితం పరలోకం దయచేస్తుంది. ఆమేన్. అట్లీస్ట్ టుడే. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 18వ వచనం. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 11 వర్స్ 18. ఈరోజు నీవు నిన్ను శుద్ధి చేసుకో, రేపటి దినం నీ మహిమను చూస్తావు. మరియు నీవు ప్రజలతో ఇట్లు చెప్పుము, మీరు రేపటి దినమునకు శుద్ధి చేసుకుని సిద్ధంగా ఉండడు, రేపు మీరు మాంసము తిందురు. రేపటి దినం కొరకు శుద్ధి చేసుకుని సిద్ధంగా ఉండండి. టుమారో ఐ విల్ మేక్ యూ టు ఈట్ మీట్, అనగా ప్రాస్పెరిటీ, సంతోషం, ఆశీర్వాదం. రేపటి దినం ఆశీర్వాదం పొందాలంటే ఈ రోజు నేను నన్ను శుద్ధి చేసుకోవాలి. అప్పుడు దివ్యోపదేశకాండం 15:5 వచనం ఏం చెప్తుంది? ఈ రోజు నీ మాటను విని ఉండినచో. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 19-20. నేను తలుపుని తడుతున్నాను, ఎవరైనా నా స్వరమును విని తెరచినచో వారు ఇంటికి లోపలికి వచ్చి వారితో ఉంటాను, భుజిస్తాను. నీ నగరములో దీవింపబడతావు, నీ ఉన్న స్థలంలో ఆశీర్వదింపబడతావు. ఎందుకు ఇంటి కోటాడు? నీకు ఊర్లో అందరూ నీ చీ అంటున్నారు, నీ కుటుంబంలో ఉన్న అందరూ తూ అంటున్నాడు. నిన్ను నువ్వే అంతంలో చూసినప్పుడు నీకు సిగ్గుపడుతుంది. 1 నిమిషం సిగ్గుపడుతున్నావు, తర్వాత పోతే పోలే, ఇంతవరకు మునిగినా మొత్తం మునుగుతానని ఇంకా పాపంలో ఉన్నాము. ప్రియమైన మిత్రులారా, నీవు మాత్రం దేవుని నీ జీవితంలో అనుమతించవచ్చు. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 2:7. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొద్దిగుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏలైనా వారికి సత్రంలో చోటు లేకుండా. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఛత్రంలో ఎందుకు పోయారు? పశువుల పాకలకు ఎందుకు పోయారు యేసయ్య? అక్కడ జన్మించారంటే వాక్కు చెప్తున్నది, ఆయనకు చోట లేదు, ఛత్రంలో చోటు లేదు. యేసయ్య పశువుల పాకలో జన్మించారన్నమాట. ఎందుకు? యేసుని మోసుకొని మరియ తల్లి ఒక్కొక్క ఇంటిగా తట్టుతుండగా, పొప్పో చీచి, మీ వచ్చిన మాకు సంకటం అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, గోగో అనగా దేవుడు వచ్చినా మనం పాత జీవితమును జీవించలేము. కనుక మనలో ఉన్న దుష్ట శక్తి చెప్తుంది, ఈ జీవితమే నీకు చాలు, ఆయన రావటం ఎందుకు, ఇవి అన్నిటి వదలటం ఎందుకు, క్యారీ ఆన్. హల్లెలూయా. Hallelujah. Many people are afraid to call God into their life because they know if the God comes they have to lose something. దేవుడు వచ్చినా నాకు కొన్ని నష్టం అవుతుందని వాళ్ళు దేవుని అంగీకరించరు. మరియ తల్లి మాత్రం నేను యేసుని ఇవ్వను అని అనుకొనినా ఏమై ఉండినచ్చు. యెషయా పుస్తకం 44వ అధ్యాయం 18వ వచనం.
భయంకరమైన వచనం చదవండి. నా కొడుకుని, కూతురిని, నా అమ్మ నాన్న నా చుట్టూ పడుతున్నాని తప్ప వాళ్ళు పరలోకంలో ఉండాలని నేను ఎప్పుడు ఆశ. ధనవంతుడు లాజరు పరలోకంలో ఉన్నదని చూచినప్పుడు ఇట్లా అన్నాడు, ప్లీజ్ ప్లీజ్ సెండ్ లాజరస్ టు మై బ్రదర్స్ అండ్ దే ఆర్ ఆల్సో లివింగ్ లైక్ మీ. నరక అగ్నిలో త్రోసివేయబడిన ధనవంతుడు ఆకాశంలో అబ్రహాం ఒడిలో కూర్చుంటున్న లాజరుని చూసి ఆశ్చర్యపడ్డాడు. నా సహోదరులు ముగ్గురు అట్లనే జీవిస్తున్నారు, వారికి పోయి చెప్పుమని, లాజరుని పంపుమని అడుగుతుండగా అబ్రహాం ఏం చెప్పారు తెలుసా? నో, భూలోకంలో వారికి చెప్పటకు రాజులు, న్యాయాధిపతులు, దైవజనులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారికి వినయం చూపించాలి. అదర్వైజ్ నో చాన్స్, లాజర్ ఇస్ నాట్ నీడెడ్. అనగా మీ జీవితంని మార్చుటకు పరలోకం నుండి ఒకరు రావాలని ఎదురు చూడకండి. ఈ పాపి అయిన మనిషి ద్వారా దేవుడు మాట్లాడుతున్నారంటే ఆ మాటని పట్టుకోండి. గురువుల ద్వారా దేవుడు చెప్తున్న మగత్కరమైన విషయములను గ్రహించండి. హల్లెలూయా. యెషయా పుస్తకం 44:18. అట్టి జనులకు ఏమీ తెలియదు. ఆ జనులకు ఏమీ తెలియదు. గొర్రె పిల్లకి ఏమైనా తెలుసా? అట్లా నడిపించిపోతున్నా. ఏమీ తెలియదు, ఏమీ అర్థము కాదు, ఏమీ అర్థం కాదు. వారి కన్నులు గుడ్డివి, వారు కన్నులు గుడ్డివి కనుక ఏమీ చూడజాలరు. కనుక ఏమీ చూడజాలరు. వారి హృదయములు మూయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వినండి, వారి కన్నులను ఎవరు మూసివేశారు? ఇన్ ఇంగ్లీష్ somebody can read. In English it is written, the devil, truly it is the cunningness of the devil which blinded the eyes of the people from the truth. సత్యమును తెలుసుకోకుండా, హల్లెలూయా, ప్రజలను, కన్నులను, హృదయమును పిశాచు మూసివేశారు. నీ కన్నులు సత్యమునకు మూసివేయబడి ఉన్నది. అందుకే మనం యేసుక్రీస్తుకు సంబంధించిన కార్యంలో ఇంకా కనువిప్పు కలగలేదు. సంతోష దేవ రహస్యములో ధ్యానించుకుంటున్నాం కదా. 3వ దేవరహస్యం ఎవరైనా చెప్పగలుగుతారా? సంతోష దేవరహస్యం 3వ దేవరహస్యం యేసు పుట్టుట. 4వది యేసును కానుకగా సమర్పించుట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుని దేవాలయంలో కానుకగా సమర్పించుట. మనకు నచ్చినదిని దేవుడికి సమర్పించాలి. మెడిటేటింగ్, ధ్యానించుదునుగాక అన్నప్పుడు అక్కడ ఏం ధ్యానిస్తున్నాం? మరియ తల్లి తనకున్న ఏకైక కుమారుని దైవ చిత్తములకు లోపడి చిన్న బిడ్డగా సమర్పించింది. 33 సంవత్సరముల సిలువలు సమర్పించున్నది. అందుకే ధన్యురాలవమ్మా. దేవుని తల్లిగా మార్చుటకు ఎన్నుకొన్నపడిన నీ ధన్యురాలవమ్మా. ధ్యానించాలి. యేషువా వందనం. మంచిగా వినపడుతుంది కదా. పిశాచు ఏం చేశారన్నమాట? కన్నులను, హృదయముని కట్టివేశారు, మూసివేశారు. అనగా చెప్తున్న మాట అర్థమవదు, దేవుడే వచ్చి చెప్పినా కూడా అర్థమవదు. ఎందుకంటే సోదం గొమొర్రా పట్టణంలాగా పాపంలో మునిగిపోయిన వారికి దేవుని దూతలు కూడా వారికి కనిపించరు. అన్నిటిలో పాపం, అందరిలో పాపంని చూస్తే నేర్చుకున్న వారికి దేవుడు కనిపించరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం, సత్యమును తెలుసుకో, సత్యం నిన్ను విడిపించును. ఈరోజు నేను ఏం బోధిస్తున్నా? அநீதிக்கு பழி வாங்கும் ஆண்டவர் இறங்கி வருகிறார். అక్రమమైన అన్ని కార్యములను తీర్చిదిద్దుటకు దేవుడు దిగి వస్తున్నారన్నమాట. మొదటి పట్టణం యెషయా పుస్తకంలో 35వ వచనం 4వ వచనం
35వ అధ్యాయం 4వ వచనం పలుకుచున్నది, మీరు ధైర్యం మీరు ధైర్యం తెచ్చుకోండి, భయపడకుడు, భయపడకండి. శత్రువులకు ప్రతీకారం చేయుటకు, శత్రువులను నాశనం చేయుటకు, విరోధులను శిక్షించి నిన్ను కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు. ఈ దేవుడు వచ్చుచున్నాడు. చేతులు పైకి లేపండి. మీకు అన్యాయం జరిగిందా? నీకు గాయం జరిగిందా? మిమ్మల్ని బెదిరించాడా? క్రీస్తుని పేరిట నీకు అవమానం పొంది ఉన్నావా? రోజు రోజు కన్నీరే నీ జీవితంగా మారిపోయిందా? నీ సొంత పిల్లలు, భర్త వలన, భార్య వలన కన్నీరు కారుస్తున్నావా? అనీతినికి పగ తీర్చుకోవటానికి, నీ విరోధులని పగ తీర్చుకోవటానికి ఎవరు లేదండి, దేవుడే వస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ముందు నిలబడకూడే ధైర్యం నీకు ఉండినచ్చు. ప్రభుని ముందు నిలబడకూడే ధైర్యం ఎవరికైనా ఉండినచ్చో వారు నిలబడగలుగుతారా? నిలబడిచ్చు. వచ్చి చూడు. మౌనంగా ఉంటున్న యేసుక్రీస్తుని, ఆ పరిశుద్ధమైన ప్రేమను శోధిస్తున్న ఎవరైనా వచ్చి చూడండి. రెండవది రాకడలో మీరు ఎలా ఉండబోతున్నారని. యేసువందనం. ఆ రాజు వచ్చి ఏం చేస్తారన్నమాట? కన్ను లేని వారికి కన్ను, చెవిటి వాడుకు వినటకును, మోగవాడికి మాట్లాడుటకును, గుడ్డివాడికి నడవటకును, గడగడలాడుతున్న చేతులు ఉన్నవారికి స్థిరమైన చేతులను, గుండెలో భయంగా ఉన్నవారికి ధైర్యమును ఇచ్చి రక్షించుటకు మన రాజు రాబోతున్నాడు. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడి ప్రార్థన చేస్తాం. తలందు పోన కైగలే దిడపడుతుంది. ఈ పాట తమిళ్లో ఉండును. సెండ్ దట్ సాంగ్ టు మీ. Send the song to me. Let him give. You prepare the music for them. ఎంతమందికి చేయి అల్లాడిపోయిందో చేయి చాచి ప్రార్థన చేసుకోండి. అనగా నా చేతులు డబ్బే లేదయ్యా, ఎవరు నన్ను కొట్టుకొచ్చినా నన్ను చెప్పకూడదు, నాకు భయంగా ఉంది కనుక సార్ అంటున్నా. నా కోడలు నన్ను పట్టి కొట్టి తిట్టి బయటికి పంపిస్తుంది. ఎందుకు అమ్మని చేస్తున్నాను, నా కొడుకు అడగట్లేదయ్యా. నిన్నటి రోజు ఒక ఫాదర్ గారు 80 వయసున్న ఒక తాతని తీసుకుని వచ్చారు. భార్య, పిల్లలు అందరూ కూడా ఆయన కొట్టి ఆస్తిని మాకు ఇచ్చినట్లుగా రాసి ఇవ్వమన్నారు మాట. ఈయన ఇవ్వలేదని చెప్పటం వలన కొట్టి తండ్రిని చూడలేదు, భర్తని చూడలేదు, త్రాగి కొట్టి పంపించారు. చెప్పి ఉండవచ్చు, అటువంటి వారిని విడిపించటకే రాజు వస్తున్నాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టి పాటిస్తుంది. கலந்து போன கைகளை திடப்படுத்துங்கள், கல்லாடும் முழங்கால்கள் உறுதிப்படுத்துங்கள். தளர்ந்து போன கைகளை திடப்படுத்துங்கள், தள்ளாடும் முழங்கால்கள் உறுதிப்படுத்துங்கள். உறுதியற்ற உள்ளங்களே திடன் கொள்ளுங்கள், அஞ்சாதிருங்கள். உறுதியற்ற உள்ளங்களே திடன் கொள்ளுங்கள், அஞ்சாதீர்கள். యేసయ్యా అనీతికి పగ తీర్చు దేవుడు మనకు వస్తున్నాడు. సి మైనర్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టి పాడుదాం. లోయలెల్లాం మూర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, అక్రమార్గము సక్రమవాలి, కరుగు మార్గమును పోవాలి. కొండలు కోనలు కదలిపోవాలి, వక్రమార్గము సక్రమవాలి, కరుగు మార్గమును పోవాలి. రాజు వస్తున్నాడు ఆయనముగా, రాజు వస్తున్నాడు ఆయనముగా, మన యేసు వస్తున్నాడు ఎదురు వెల్లుగా. మన యేసు
తీర్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుగు మార్గమును పోవాలి. గోధుమను వేర్పరచి గింజలను చేర్చి పొట్టును అగ్నిలో కాల్చివేయును. గోధుమను వేర్పరచి పొట్టును అగ్నిలో కాల్చివేయును. గోధుమను వేర్పరచి గింజలను చేర్చి పొట్టును అగ్నిలో కాల్చివేయును. కాల్చివేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. రోజు రోజు మేల్కొని ప్రార్థించెదం, రానున్న దేవుని స్తుతించెదం. రోజు రోజు మేల్కొని ప్రార్థించెదం, రానున్న దేవుని స్తుతించెదం. రాజు వస్తున్నాడు ఆయతమముదా, మన యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, ఎదురు వెళ్ళుదా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా, 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 రాజు వస్తున్నాడు నీ కన్నీటిని తొడగొట్టకు, ప్రభు వస్తున్నాడు. భయపడకు, దిగులు పడకు, నీ ప్రభు వస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి కూర్చుందాం. ప్రియమైన మిత్రులారా, సత్యం తెలుసుకోండి. ఇఫ్ అట్ ఆల్ ఐ am sinning, it's not I who sin. It is the sin which is existing in me. రోమేర్ 7వ అధ్యాయం 15వ వచనం ఇట్లా పలుకుచున్నది, పాపం చేస్తున్నానంటే నేను కాదు, నాలో ఉన్న పాపమే. ఈ కాంట్రడిక్టరీకి కారణం నాలో ఉన్న పాపం ఉందా? పాపం చేయనది కనుక నిజముగా పనిచేయునది నేను కాదు, నిజముగా పని చేయుచున్నది నేను కాదు, నేను కాదు, నా యందు నివసించుచున్న నా యందు నివసించుచున్న పాపమే పనిచేయుచున్నది. అర్థమవుతుందా? నా పిశాచి చేతిలో ఉన్నాను, కట్టుబడి ఉన్నాను. I am in the control of the devil. So the devil makes me to commit sin. The sin drags me to the evil thing. Now what should I do?
కీర్తన 141:16 ఎవరెవరు ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంచుకుంటున్నారో. ఇల్లీగల్ అంటే ఏంటి తెలుసా? దేవుడు అనుమతించినది అన్నీ కూడా ఇల్లీగలే. దేవుడు ప్రామాణికం, దేవుడు చెప్పిన చట్టానికి వ్యతిరేకం అనే అన్ని కూడా ఇల్లీగలే. Even if the government sometimes approve what the scripture says, we have to follow. గవర్నమెంట్ కొన్ని కార్యానికి అప్రూవ్ ఇస్తుంది, ఉండవచ్చు, చెయ్యవచ్చు అన్నా కూడా క్రైస్తవ బిడ్డలకి చట్టం మీరు ఇదే పాటించాలి. దాని కొరకే ఎంతో మంది వేద సాక్షిగా మరణించారు. మేము ఆరాధించము, రాజుల్ని ఆరాధించము, మాకు సూర్యుడు సంతర అవసరం లేదు, మేము ఈ మాంసము తినము, ఈ శలను మొక్కుకోము, దాని కొరకే చనిపోయారు. కనుక వాక్యం చెప్తుంది, నేను పాపంలో కట్టపడి ఉన్నాను కనుక అది నన్ను చేపిస్తున్నది. కనుక ఇల్లీగల్ రిలేషన్షిప్లో ఉన్నవారు, అనగా పిశాచుతో రహస్య రిలేషన్షిప్లో ఉన్నవారు అందరూ ఏమవుతుంది మాట చదువుదాం. దుర్మార్గులు తాము పన్నిన ఉరులలో తామే చిక్కుకొందురుగాక. ప్రైజ్ ది లార్డ్. దండమెట్టి అడుగుతున్నాను, ఇప్పుడు వరకు మనం చేస్తున్న పాపం నుండి మనం తప్పించుకుంటూ పోతున్నామంటే దేవుడు మనకు కరుణ చూపించి బయటపడ చేయలేదని అర్థం, అంతే. గాడ్ స్టిల్ షోస్ మర్సీ. అందుకే మనం చేసిన పాపం బయటపడలేదు. మనకంటే చిన్న చిన్న పాపం చేసిన వారు ఊరంతా అవమానపడి సరిచాల్లో ఉన్నారు. మనం పెద్ద పెద్ద తప్పు చేసి కూడా ఇంకా బ్రతుకుతున్నాం, హాయిగా తిరుగుతున్నామంటే అది భగవంతుని కరుణ. వాక్యం చెప్తుంది, నీ పాపం చేస్తున్నవారు దానిలో చిక్కుకుంటారు. పాపం నిన్ను వదలదు, చిక్కుకుంటావు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22 మీ కొరకు చాలా ప్రార్థన చేసి వాక్కుని అందిస్తున్నాను, ప్రేమతో స్వీకరించుకోండి. దుష్టుడు తన దుష్కార్యములు అను ఊర్లలోనే తగులుకొనును. హల్లెలూయా. అక్కడే చనిపోతాడు. ఈ కెనాట్ ఎస్కేప్. అనుకోకండి నేను తప్పించుకుంటానని. ఒక గురువుగా నేను ఈ బలిపీఠం నుండి పలుకుతున్నాను, పాపాత్ములు తప్పించుకోవాలని తలంచి పాపంలో ఉన్నవారు తప్పించుకోలేదు. లేదంటే బైబిలే అబద్ధంగా ఉంటది. పాపం చేస్తున్న వారు దానిలో చిక్కుకుంటారు. అక్కడే కీర్తన 38వ అధ్యాయం 3 దుర్మార్గులు తన దుర్మార్గంలో చిక్కుకుంటారు, పాపాత్ములు ఆ పాపంలోనే మరణిస్తాడు. కీర్తన 38:3 పలుకుచున్నది, నీ కోపం వలన నేను రోగము వాత పడితిని, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఎక్కడ స్వస్థత లేదు? ఇక్కడ నొప్పి, తొక్కట నొప్పి, తలలో నొప్పి. ఎముకలు అన్నది ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ. నేను మునుపు మాటలో చెప్పిన దెబ్బ తగిలింది ఇక్కడే, కానీ ఆ పాపకు గ్రోతే లేదు మాట. లోపల దెబ్బ తగిలింది. పాపం చేస్తున్నది శరీరం, దెబ్బ దేనికి తగులుతుంది? ఆత్మకి. ఎముకలలో వ్యాధి తీరటలేదయ్యా. హాస్పిటల్ ఎక్కడ తిరిగినా నార్మల్ రిపోర్ట్, స్కాన్ రిపోర్ట్, బ్లడ్ రిపోర్ట్, బీపీ రిపోర్ట్ మొత్తం నార్మల్ వస్తుంది. కానీ ఆ వ్యక్తిని చూసినా ఇప్పుడు చచ్చిపోతారో రేపు చచ్చిపోతారని ఉంది. కారణం పాపం, వ్యాధి. కానీ ఈ పాపం వ్యాధికి కారణం ఎవరు? పిశాచు. నీ ఆయనతో సంబంధం ఉంచుకోవటం వలన స్టిల్ హిస్ పవర్ ఇస్ వర్కింగ్ ఇన్ యూ. ఆయనలో నీ ఉంటున్నావు కనుక ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఒక్కసారి నేను చెప్పిన 5 పాయింట్స్ కదా, సెల్ఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ప్యూరిఫికేషన్, సెల్ఫ్ ఎంపవర్మెంట్, సెల్ఫ్ సోల్ ఓరియంటెడ్. ఈ విషయం 5ని పట్టుకొని నన్ను నేను కాపాడుకోవాలి, నా ఆత్మను నేను రక్షించుకోవాలి.
హల్లెలూయా. పిశాచు చేతి నుండి నన్ను కాపాడుకోవాలని ఎవరెవరు ఈ రోజు ఆశపడుతున్నారో మిమ్ములను రక్షించుటకు యేసు ప్రభు ఈ రోజు రాబోతున్నాడు. నువ్వు ఆశపడలేదంటే అక్కడ పని జరగదు. దేవదూతులు వచ్చినప్పుడు కూడా సొదొమ గొమొర్రాలో ఏం జరిగింది? మార్పు కలుగలే. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారంటే నీ హృదయంని కఠినపరచకుండా రెండు చేతుని హృదయం మీద ఉంచుకొని నన్ను మార్చవయ్యా. నీ నాతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను కఠినంగా ఉంటున్నాను, నన్ను మార్చుము. మీకా 6వ అధ్యాయం 13వ వచనం ఇట్లా పలుకుచున్నది. మీకా 6:13. మీరు చేసిన పాపములకు నేను ఇదివరకే మీకు వినాశనమును తలపెట్టి తిని. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇప్పటి వరకు చేసిన పాపం వినాశంను తలపెట్టి తిని. మిమ్మల్ని నాశనం చేయాలని నేను తలంచిన అయ్యా దేవుడు దీనికంటే ఒక మాట వేరే వారికి హ్యాండిక్యాప్ట్ అంటారు, చేయి లేని వాళ్ళు హ్యాండిక్యాప్ట్. విని ఉన్నారా? గుడ్డి వారు వీళ్ళందరికీ ఇట్లా చెప్తారు హ్యాండిక్యాప్ట్. అది కూడా తప్పు కాదు, అది కూడా పెద్దది కాదు. కానీ ఆత్మలో మనం హ్యాండిక్యాప్ట్గా మారిపోతున్నాం కదా, అది చాలా డేంజర్ అని వాక్యం చెప్తున్నది. మంచిదిని చూడలేని కన్ను, మంచిదని వినలేని చెవి, మంచిదిని మాటలేని నోరు, మంచి దారు నడవలేని కాలు, మంచిదిని చెయ్యలేని చేతులు, మంచిదిని తలంచలేని తలంపులు, మంచిదిని ఆశించిన హృదయం హ్యాండిక్యాప్ట్ గా మారిపోయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు మనకు శరీరం స్వస్థత కంటే ఆత్మీయ స్వస్థత అవసరం కదా. మనకు శరీరం బాగుంది, ఆత్మ బాగలేదు, తలంపులు బాగలేదు, ఆలోచన బాగలేదు. సొంత భర్త, సొంత భార్య, సొంత పిల్లలు ఒకరికొకరిని నిజముగా ప్రేమించకుండా పోతున్నాం, కొరుకుతున్నాం, ఒక్కొక్కటి విషమైన మాటలతో చంపేస్తున్నాం, విషం కలుపుతున్నాం, చంపేస్తున్నారు, జరుగుతున్నది. అప్పుడెలా ఎప్పుడో ఒక్కటి, ఇప్పుడు రోజుకి 10 కేసులు 100 కేసులు వస్తున్నాయి. భర్తని భార్య చంపేశాడని, భార్యని భర్త చంపేశాడని, భార్య నిద్రపోతున్నప్పుడు ఒక పాము, విషపాముని రూముకు పంపించి చంపేశాడు అన్నమాట. పోస్ట్ మార్టంలో ఒక పాము ఒకరిని కడుస్తుంటే 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ పళ్ళు పోతుంది మాట. ప్రైజ్ ది లార్డ్. ఏదేచైనా మనం పోయినప్పుడు కాలు తగిలిన అట్లా కొట్టడం, కానీ బలవంతం చేసి కొట్టినప్పుడు ఎవరో చేసిన 2 సెంటీమీటర్ లోపలికి పోతుంది మాట. ఇది సైంటిఫిక్లీ ప్రూవ్. సాధారణంగా పాము 1/2 సెంటీమీటర్ 1 సెంటీమీటర్, ఆ కుమారతిలో 2 సెంటీమీటర్. ఇప్పుడు పాము నేను కొట్టను ఇట్లా పోతుంది అనుకో, మనం బలవంతం చేసి ఒకరి చేతులు చూపించినాం, ఇరిటేషన్లో కొట్టినట్లుగా. ఇదన్నీ కూడా నేను ఇక్కడ చెప్పకూడదు, కానీ ఏమంటున్నానంటే పరిస్థితి అట్లా ఉంది. మొట్టమొదటిగా మనం ఆత్మలో హ్యాండిక్యాప్ట్గా మారిపోతున్నాం. మీలో ఎంతమందికి ప్రార్థన శక్తి ఉంది? మీలో ఎంతమంది ప్రార్థన శక్తితో రేయం పగలం ప్రార్థన చేస్తున్నారు? మీలో ఎంతమంది పరిశుద్ధంగా ఉండగలుగుతున్నారు? మనలో ఎంతమంది మన పరిశుద్ధ ఆలోచనతో ఉండగలుగుతాం, సమాధానంతో ఉండగలుగుతాం, అసూయ లేకుండా ఉండగలుగుతాం? కనుక మన స్పిరిచువల్లో హ్యాండిక్యాప్ట్గా మారిపోయి ఉన్నాం, స్పిరిచువల్గా సిక్నెస్లో ఉన్నాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా నిజంగా? మీరు సంతోషంగా ఉన్నారా నిజంగా? అక్కడ అక్క చూడు, ముస్లిం అక్క నిజం చెప్తుంది. నో, మీరు చెప్పటకు మీకు సిగ్గుగా ఉంటుంది. ఐఎమ్ నాట్ హ్యాపీ, సిట్యువేషన్ ఈస్ నాట్ అలోయింగ్ మీ టు హ్యాపీ. ఒకటి తర్వాత ఒకటి, భర్తను వదిలిన కొడుకుని వదిలిన నన్నుని పిశాచు తాకుతున్నది ఆమె బాధ. సంతోషంగా ఉన్నామా? లేదు. ఈ సమయంలో యేసుక్రీస్తు మనకు స్వస్థత ఇవ్వటకు ఆశపడుతున్నాడు, వస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు స్వస్థత కలుగుతుంది చెప్పగలుగుతారా ఎవరైనా? 5 పాయింట్ చెప్పిన. ఎప్పుడు మనకు స్వస్థత కలుగుతుంది ఆత్మలో? మొదటిగా మనం ఎక్కడెక్కడ ఎలా ఉన్నామని తెలుసుకోవటం, సెల్ఫ్
నాలెడ్జ్. రెండవది సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎందుకు నేను ఇట్లా ఉన్నాను, ఎందుకు నా కుటుంబంలో ఇట్లా జరుగుతున్నది అని సెల్ఫ్ ఎగ్జామినేషన్. మూడవది సెల్ఫ్ ప్యూరిఫికేషన్. పౌలు గారు అన్నారు, నాలో ఉన్న పాపమే, నాలో ఉన్న కామమే, నాలో ఉన్న కృంగిపోయిన ఆత్మమే ఇదికి కారణం. ప్యూర్ దేవుడి దగ్గర మన్ని పడగటం. నాలుగవది పవర్మెంట్ కాదు, ఎంపవర్మెంట్. మనల్ని మనం దేవునిలో అభిషేకించుకోవటం. ఐదవది సెల్ఫ్ సోల్ ఓరియంటెడ్. నా ఆత్మ సెల్ఫ్ సోల్ ఓరియంటెడ్. హల్లెలూయా. ఎట్లా పొందారని రాయపడి ఉన్నది. తన యజమానుడైన ఏలియా ప్రవక్త రాజు ఇచ్చిన బంగారం వజ్రం ఏమి కూడా వద్దు అని పంపినప్పుడు గెగసి వెనక్కి వెళ్ళి అది తనకు కావాలని దొంగతనం తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చేయాలి? ఇంకొక 2 నిమిషం మాట్లాడి ముగిస్తాను. ఇప్పుడు ఇది సిట్యువేషన్. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. పిశాచు మనను జయించుటకు ఉపయోగిస్తున్న కార్యం డైవర్టింగ్ అవర్ మైండ్. ఆధ్యాత్మిక దేవాలయంను నిర్మించుటలో సజీవ శిలులుగా మేము ఉపయోగింపనిండు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. మెలకువతో జాగరూకులై ఉండుడు. మెలకులతో జాగరులై ఉండండి. మీ శత్రువు మీ కనెక్షన్. డోంట్ సెండ్ ద మెసేజెస్ ఆఫ్ యువర్ ఫోటోస్ ఆర్ ఎనీథింగ్ ఫర్ ద లైకింగ్స్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం పలుకుచున్నది, మీరు చెప్పదలిచినది నీవు చెప్పచలచినది లేదా కాదు, లేదంటే కాదు అను వానితో సరిపుచ్చవలెను. వేరు ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఇంకా ఎక్కువగాని ఏమేం మాట్లాడుతున్నావో అది అన్ని కూడా బాధాల నుండి వస్తుంది. అంతకు మించి వచ్చినవి పలుకులవి దుష్టుడి నుండి వచ్చినవే. కుడి చేతులు పైకి లేపి, అర్థమవుతుందండి ఎందుకు కొసగొసలు ఆడకూడదు? వై షుడ్ నాట్ బి సిట్ విత్ అదర్స్? ఫోన్ కాల్లో ఎందుకు మాట్లాడకూడదు? ఎస్ మీన్స్ ఎస్, నో మీన్స్ నో. ద డెవిల్ ఇస్ ప్రోలింగ్ లైక్ ఎ లయన్. సింహం లాగా వస్తున్నారు. నీ మాట్లాడినప్పుడు పట్టుకుంటారు విరోధి. నీలో ఉన్న ఆశను కనుక్కుంటారు నీ విరోధి. నీకు బిర్యానీ అంటే ఇష్టమని కనుక్కొని ఒకరోజు బిర్యానీ ఇస్తాను ఇంటికి పిలుస్తారు, పోతుంది కదా. నీకు సినిమా ఇష్టమని తెలుసుకుంటా, నీతో మాట్లాడినప్పుడు సినిమాకి తీసుకొని పోతాడు. నీకు త్రాగవటం అలవాటం ఉంది తెలిసిన మంచి సరకు ఇంటిలో పెట్టి నిన్ను తీసుకొని పోయి సంతకం తీసుకుంటారు డాక్యుమెంట్లో. ఎస్ మీన్స్ ఎస్, నో మీన్స్ నో. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది హెల్. లూకా సువార్త 1వ అధ్యాయం 38. అమ్మ మరియా ఎట్లా దేవా నీ చిత్తం నాలో జరుగునుగాక అన్నదో. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. గెత్సెమని తోటంలో యేసుక్రీస్తు ఎట్లా నీ చిత్తం జరుగునుగాక అన్నారో అట్లా మనం కూడా దేవుని చిత్తానికి మనకు అర్పించిన ఆయన మనకు స్వస్థత ఇవ్వటకు మనకు వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం డోర్ తెరవాలి, మనసుని తెరవాలి, హృదయముని తెరవాలి. అప్పుడే ఆయన లోపలికి రాగలుగుతారు. దేవుడు ఎవరిని కూడా బలవంతం చెయ్యరు. బలవంతం చెయ్యకూడా ఉండినా ఎలా ఉంటుంది, మంచిది నానని చెప్తారు తప్ప ఎవరిని బలవంతం చెప్పారు, చెయ్యరు. సాల్వేషన్ విల్ నాట్ బి గివన్ బై ఫోర్స్, ఇట్ ఈస్ గివన్ బై ది విల్లింగ్నెస్. నేను ఈ స్వస్థతను ఇవ్వాలని ఆశపడుతున్నావా? నేను నిన్ను స్వస్థపరిచేతాన్ని నమ్ముతున్నావా అని విశ్వాసం చూసినప్పుడే స్వస్థపరిచినట్లు ఈ రోజు కూడా నీ జీవితం మారాలని ఆశపడుతున్నామని యేసయ్య అడుగుతున్నప్పుడు, ఎస్ లార్డ్, నన్ను లేపుము, నన్ను రక్షించుము, శుద్ధి చేయుము, నన్ను ఎంపవర్ చేయుము, నా ఆత్మను కాపాడుమని నీ ఒప్పుకొనినా నీ జీవితం కాపాడపడు. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి నీ జీవితంని యేసయ్యకు ఒక్కసారి అర్పించుకో. త్వరగా లేచి మీ జీవితంని యేసయ్యకు అర్పించుకోండి. ఒకసారి నీ శరీరం, నీ మనసు, ఆత్మ, నీ కుటుంబం అందరినీ దేవుడికి సమర్పించుకో. ప్రార్థన చేయి. మిమ్మల్ని అర్పించి
5 కార్యాలు ఈ వాక్కుని వింటున్నాం. నాకు శరీరంలో వ్యాధి ఉంది, ఆత్మలో దానికంటే వ్యాధి ఉన్నది. ఆ ఆత్మ వ్యాధిని స్వస్థపరచుటకు యేసయ్య ఈ రోజు వస్తున్నాడు. చేయి చాచి ప్రార్థన చేసుకోండి. స్తోత్రం 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 నాయన పరిశుద్ధుల నా తండ్రి, అయా గొప్ప దేవుడు నా తండ్రి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త నాయన, నీకు స్తోత్రాలయ్యా. అయా గడిచిన కాలమంతయు నా ప్రభా మమ్మల్ని నీ రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు లెక్కలేని కోట్లాది స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రభా. అయా నా తండ్రి నా ప్రభా, అయా ఈరోజు నా ప్రభా, అయా మాలో ఉన్న పాపము నుండి నా ప్రభా, అయా మాకు విడుదల దయచేయుటకు వచ్చి ఉన్నారు ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. అయా నా తండ్రి, మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను నా తండ్రి, అయా నాయన మేము జ్ఞానంతో నా ప్రభా అనుసరించుటకు సహాయం అయా చేయి పట్టి లేవనెత్తమని అడుగుచున్న ప్రభా. నీకు స్తోత్రం అయా, స్తోత్రం స్తోత్రం నాయన. అయా నా తండ్రి, అయా చెడుతల గురించి విడుదల దయచేయమని అడుగుచున్న ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయా మా ఆత్మీయ కళలు తెరవమని అడుగుచున్న ప్రభా. నీకు స్తోత్రం 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 నాయన. అయా మా హృదయాలను నా తండ్రి, అయా తాకండి ప్రభా, అయా శుద్ధి చేయండి నా తండ్రి. నీకు స్తోత్రం అయా. అయా మా హృదయంలోకి రండి ప్రభా. స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయా మీరు మాలోకి రండి నా ప్రభా. అయా మీరు చోట నా తండ్రి అపవాదికి చోటు లేదు నాయన. స్తోత్రాలు నా ప్రభా. అయా నా తండ్రి నాయన, అయా మీరు మాలోనికి వచ్చిన తండ్రి మమ్మల్ని శుద్ధులుగా చేయమని ఇచ్చిన ప్రభా. నీకు స్తోత్రం అయా. అయా నా తండ్రి నా ప్రభా, ఎంతో మందికి నా ప్రభా స్వస్థత దయచేసావు నా తండ్రి. అయా నాయన చెవిటి వారు వినగలిగినారు ప్రభా. అయా గుడ్డి వారు నడవగలిగినారు తండ్రి. నీకు స్తోత్రం అయా. అయా గుడ్డి వారు చూడగలిగినారు ప్రభా. నీకు స్తోత్రం అయా. అయా ఆరోగ్యంతో బాధపడిన ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభా, అయా ముఖ్యంగా తండ్రి క్యాన్సర్తో బాధపడిన బిడ్డలు కాపాడండి. స్తోత్రం అయా. అయా వారి స్వస్థతను దయచేయమని స్తోత్రం అయా. అయా మీ మంచి కార్యాలతో వారిని నడిపిస్తున్నాను. స్తోత్రం అయా. అయా స్వస్థతను దయచేయండి ప్రభా. అయా బ్రతకాలని విడిపించండి నా తండ్రి. స్తోత్రం అయా. అయా ఇదిగో తండ్రి నా ప్రభా, అపవాదు వేయించిన అగ్నిగోళాన్ని అయా నీ నామములో కాల్చివేయమని స్తోత్రం అయా. అయా నామములో ప్రతి ఒక్క పాపాన్ని శాపాన్ని అయా యేసు నామములో సిలువ వేయండి. స్తోత్రం అయా. అయా తండ్రి స్తోత్రం అయా. అయా పరిశుద్ధుడైన ప్రభా, నీ పరిశుద్ధతను దయచేయమని నా ప్రభా. స్తోత్రం అయా. అయా నీ పరిశుద్ధతలో జీవించడం సహాయం దయచేయండి అయా. యేసయ్యా ఇదిగో తండ్రి నా ప్రభా, కూలి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయా. వారు ఏ తలంపుతో వచ్చినారని తండ్రి, అయా గర్భఫలం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. స్తోత్రం అయా. అయా నా తండ్రి అయా బిడ్డలు నా తండ్రి, అయా గర్భఫలంలో నా తండ్రి ప్రసాదించబడించిన ప్రభా. నీకు స్తోత్రం నాయన. యేసయ్యా ఇదిగో తండ్రి, నీకు మొరపెట్టుచు బిడ్డ నా ప్రభా, ఏ ఒక్కరికి నా ప్రభా నాయన వచ్చేందుకు పంపకండి నాయన. నీకు స్తోత్రం అయా. అయా నాయన ఆత్మకు ఆహారంగా నీ వాక్యమైన భోజనం నా తండ్రి మాకు ప్రసాదించిన ప్రభా. నీకు స్తోత్రం అయా. స్తోత్రం స్తోత్రం నాయన. యేసయ్యా ఇదిగో నా తండ్రి నా ప్రభా, అయా నా తండ్రి, అయా నా ఆత్మీయంగా తెరవబడిన తండ్రి, అయా నాయన నీ చూసే కళ్ళను దయచేయమని ఇచ్చిన ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయా నాయన నేను జీవం ఇచ్చుటకు వచ్చి ఉన్నా. అయా ఈ స్థలమంతా నీ పరిశుద్ధాత్మతో నింపబడుగాక నాయన. నీకు స్తోత్రం నాయన. ఎటువంటి అపవిత్రమైన విడుదల తండ్రి ఇక్కడ చూడబడదు నా ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయా నీకు స్తోత్రాలు స్తోత్రాలు నా తండ్రి. అయా నాయన, అయా నాయన సౌలు గారిని నా ప్రభా పౌలుగా మార్చావు ప్రభా. నీకు స్తోత్రం నాయన. పాపినైన నన్ను పరిశుద్ధంగా మార్చమని అడుగుచున్న ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయా నేను చేయి ప్రతి ఒక్క ప్రార్థన నా ప్రభా నీ పరలోకం చేర్చబడును గాక నాయన. నీకు స్తోత్రం నాయన. అయా నా తండ్రి నాయన, ఈ అంతోని వారి ధ్యాన కేంద్రంలో ఉన్న ప్రభు నాయన, అయా ప్రతి ఒక్క ఫాదర్ గారిని బ్రదర్స్ని నా తండ్రి, అయా నా తండ్రి నాయన, అయా మీ కాపుదల్లో ఉంచబడి ఇచ్చిన ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయా నాయన దాహం కోరిన నా ప్రభా ఎన్నో ఆత్మలను నా ప్రభా రక్షించబడుతున్నాయి ప్రభా. నీ స్తోత్రం నా తండ్రి. అయా వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని వచ్చిన ప్రభా. అయా ఎటువంటి బలహీనత వారిని రాకుండా నా తండ్రి, అయా మీ కాపుదల కష్టపడి కాపాడమని ఇచ్చిన తండ్రి. నీకు స్తోత్రం నాయన. అయా వారిని ప్రార్థించి ప్రతి చోట నీ ఆత్మ దిగి వచ్చింది కాక నాయన. నీకు స్తోత్రం నాయన. అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరగమని నడిచిన ప్రభా. నీకు స్తోత్రం నాయన. యేసు అయా ఇదిగో నా తండ్రి నా ప్రభా, అయా ఈ పాపి ప్రార్థన ఆలకించమని నా తండ్రి పరిశుద్ధులైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం పరమ తండ్రి. విశ్వాస గ్రంథం పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి సర్వేశ్వరుడు సృష్టిస్తున్నాం. అద్వితీయ ఏక సుతను మన నామమున యేసు
ఇతడి పవిత్రాత్మకమే కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడి పాతాళములకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచి పరలోకములోకి సర్వశక్తి గల సర్వేశ్వరి కుడి పక్కన కూర్చున్నాడు. అక్కడ నుండి జీవించు వారు తీర్పు చేయుటకు పవిత్రాత్మను సృష్టించినాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజన పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరూ కూడా కూర్చొని కానుక పాట ద్వారా మనం అర్పించుకుందాం. మీ తెచ్చిన కానుకను చేతిలో తీసుకోండి. ఈ ఆదివారం ఆత్మ భోజనం మనకు దేవుడు దయచేసి ఉన్నారు. శరీర సుఖమును ఆత్మ సుఖమును వసగుటకు యేసయ్య రాబోతున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఇవ్వగలను యేసయ్యా, నీవే ప్రభునాథంతు, నీవివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంతు. నాకున్నదంతయు నీవే, నీ జీవించడం నీ కృపయే. నాదున్నదంతయు నీదే, నీ జీవించడం నీ కృపయే. నీ జీవించడం నీ కృపయే. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంతు. తల్లి గర్భములో నే ఉన్నప్పుడు రూపము నీచిన తల్లి నీవే. తల్లి గర్భములో నే ఉన్నప్పుడు రూపము నీచిన తల్లి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువు ఊది జీవము నీచిన తండ్రి నీవే. ముక్కురంధ్రములో ప్రాణవాయువు ఊది జీవము నీచిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. వందనము 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 ప్రభు వందనము. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంతు. ఏమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభునాథంతు. సహోదరి సహోదరులారా, నేరును మీరును అర్పించి చేయమని సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదాం. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఇవన్నీ స్వీకరించుగాక. పరలోక తండ్రి, శరీరమును వ్యాధులు నాశనం చేస్తుండగా మా పాపం మా ఆత్మను నాశనానికి గురి చేస్తున్నది. ఈ నాశనము నుండి మా ఆత్మను రక్షించుటకు
నీ కుమారుడైన యేసుక్రీస్తుని బలిగా సమర్పించితివి. ఈనాడు ప్రేమతో మేము తెచ్చిన ఈ కానుక మా జీవితంని మార్చుటకు అర్పింపబడునుగాక. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. వాక్కైన క్రీస్తు ద్వారా సకలమును సృష్టించితివి. మమ్ము రక్షించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడే. పిశాచు మమ్ములను వ్యాధి, బాధలు, కన్నీరు, మరణమని తన ఆధీనంలో కట్టివేస్తుండగా క్రీస్తు తన వేదన, మరణం, వినయము, పునరుత్థానం ద్వారా సకల బంధనాల నుండి మా ఆత్మను రక్షించాడు. ఇట్లు అతడు మగా వేదనను, అవమానమును భరించి మా కొరకు చెయ్యవలసిన ప్రతి ఒక్క పరిహార బలిని తనకు తాను దేవునికి అర్పించుట వలన నెరవేర్చి మాకు విమోచనం కలిగింపచేశాడు. మేము దేవదూతలతోను పుణితులతోను కలిసి ఏక స్వరముతో నీ మహిమను స్తుతించుట ఇట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మలను ఈ కానుకలను పవిత్రపరచుమని మేము ప్రతిమాలు కొడుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగును కాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చిచు ఇట్లేనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరు యేసయ్యా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి ఇచ్చిచు ఇట్లేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నన్ను జ్ఞాపకార్థము చేయుడు. నీ చేతిలో పాత్రను నేనయ్యా, కడుగుము యేసయ్యా, కడుగుము యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఇది విశ్వాస రహస్యము. జయ స్వామి మరణం ప్రకటించడము, మీ ఉత్థానము సాధ్యతము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుఖి అప్పమును రక్షణ పాత్రము మీకు సమర్పించుచున్నాం. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న కథోలిక శ్రీ సభను జ్ఞాపకమంచుకొడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అడ్మినిస్ట్రేటర్ బాలస్వామిని, గురువులందరితో పాటు మమ్మలను ప్రేమయందు పరిపూర్ణమిచ్చే ఉత్థాన మగుతమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. ఈనాడు దివ్య బలిభోజనం సమర్పిస్తున్నాయి ఝాన్సీ, నవ్య, విజయ్, అరుణ, జయశ్రీ, ఇంద్రాణి, అజయ్, సునీల్,
అని ప్రతి ఒక్కరిని దీవించి వారి తలంపు నెరవేర్చు. మా అందరినీ కనికరముతో చూడుము. కన్య అయిన పరిశుద్ధ మాతతోను, జోజప్పతోను, పునిత అపోస్తలతోను, పునిత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములతోను మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుతాము. చేతుని పైకి లేపి ఆత్మకు స్వస్థత కోరుకోండి. ఆత్మలో స్వస్థత, ఆత్మ వ్యాధుల నుండి స్వస్థత, మానసిక వ్యాధి నుండి స్వస్థత, శరీర వ్యాధి నుండి స్వస్థత మనకు దేవుడు దయచేస్తాడు. రాజు వస్తున్నాడు, కానీ తను తాను తెలుసుకొని తన వ్యాధికి కారణంని తెలుసుకొని శుద్ధి చేసుకొని దేవుడి శక్తితో నింపుకొని తన ఆత్మను రక్షించుకోవాలని జీవిస్తున్నప్పుడు మనకు అన్ని విముక్తి కలుగుతుంది. ఆ జీవితముని దేవుడు మనకు ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం, స్తుతించుదాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మాకు శోధనయందు ప్రవేశపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. అన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మాకు ఈ రోజులో శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుతున్నానని అపోస్తలుతో వచించిన ప్రభువైన యేషువ, ఇక్కడ గుమ్మికూడి ఉన్న నీ ప్రజలను పాపం లెక్కింపగా తల్లి శ్రీ సభ విశ్వాసమును వీక్షింపు. ఈ సభకు నీ శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ కూడా మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు క్రీస్తుని సమాధానమును తెలుపుకొందము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. కథోలిక క్రైస్తవులు మాత్రమే ఈ విందులో పాల్గొనవలసిందిగా మనవి. మిగిలిన మతం, మిగిలిన సంఘానికి చెందిన వారు ముందుకు రాకూడదని ప్రేమతో మనవి. Oh,
ఈనాడు సువిశేష పట్టణంలో చెవిట్టువాడు ఒక్కడిని నీ దగ్గర రకమైన వ్యాధుల నుండి, మానసికంగా నేను అనుభవిస్తున్న అన్ని రకమైన వేదన బాధల నుండి నాకు విడుదలను దయచేయమయ్యా. నాలో వచ్చేసిన యేసయ్య స్వస్థపరచు. లెట్ మీ ఫీల్ యువర్ ప్రెసెన్స్ లార్డ్. నీ సన్నిధిని అనుభవింప కృపను దయచేయి. నీ సన్నిధిని ఇప్పుడు నన్ను నింపును గాక. యేసు నీ సన్నిధిని రాజు నీవే, స్వస్థపరచు ప్రభుడవు నీవే. ఆత్మీయంలో నన్ను ఎరుగుటకు శక్తిని బలమును ప్రసాదించు దేవుడు మీరే. నాకున్న వ్యాధులను వెళ్ళగొట్టుతున్న దేవుడు మీరే. తీరలేని వ్యాధులను తీర్చే ప్రభుడవు నీవే. ఆరలేని గాయములను ఆస్తున్న దేవుడు మీరే స్వామి. అనుగ్రహించి గొప్ప క్రియలు చెయ్యమయ్యా. నీ పర్వతముని తొలగిపో అంటే అది పోతుందని నీ వాక్కు పలికితివే. ఈ రోజు మా జీవితంలో అడ్డంగా ఉన్న ప్రతి ఒక్క పిశాచుకు సంబంధించిన కొండలాగా నిలబడుతున్న ఆటంకాలు తొలగిపోగును గాక. లోయల్లాగా మాకు అడ్డంగా ఉన్న లోయలు మూచబడును గాక. కంకరగా మారి ఉన్న మా జీవితం సరిగా మార్చబడును గాక. అన్నిటితో నింపబడిన మా జీవితం ఆనంద తైలముతో అభిషేకింపబడును గాక. పిశాచులో చిక్కుకొని ఉన్న మా జీవితం యేసుక్రీస్తు రక్తంలో విడిపింపబడును గాక. యేసయ్యా మా పాపం కడుగబడును గాక. మా శాపం తొలగిపోవును గాక. మరణం మరణింపబడును గాక. పిశాచు శక్తుని మాకు పరిపూర్ణ విడుదలను దయచేయుమయ్యా. నీ అభిషేకముతో నింపు స్వామి. నీ వాక్కులో ఎరుగుందురు గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు దేవుని ప్రేమలో సేవలో జీవించండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇంతమంది మీరు రావటం చాలా సంతోషం. అందరికీ తెలియపరచండి, ఇది ఆదివారం కమ్యూనిటీ మాస్ ఫాదర్స్ బ్రదర్స్ కొరకు మేము చేస్తున్న పూజ. మీరు వచ్చి పాల్గొనవచ్చు. కానీ ఆదివారం ఇట్ ఈస్ అఫీషియల్. శక్తితో ప్రతి ఒక్కరు నింపబడటకు, విడిపింపబడటకు నూనెతో అభిషేకం, డెలివరెన్స్, హీలింగ్ ప్రేయర్ బలంగా జరిపింపబడను. ఏ వ్యాధి ఏ కష్టంలో ఉన్నవారు కూడా ఆ శక్తి నాకు లేకుండా పోయినను దేవునికి ఉన్నది. ఆయన పునీతుడు అంతోని వారికి